ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. నూతన ఆంగ్ల సంవత్సరానికి శుభాకాంక్షలు మరొక్కసారి తెలుపుకుంటూ ద్వాదశ రాశుల వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 5/1/2025 మరి 12/1/2025 ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చంద్ర సంచారం చూసినట్లయితే 5వ తారీఖున కుంభంలో ఉన్నాడు ఆయన, 6వ తారీఖున మీనంలోకి, 8వ తారీఖున మేషంలోకి, 10వ తారీఖు వస్తువుల్లోకి వృషభంలోకి, మిథునంలోకి 12వ తారీఖున మారబోతున్నారు. ఆ విధంగా చంద్ర సంచారం ఉంది. సరే, ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉందో మనం తెలియకునే ముందు ఒక్కసారి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారా? చేయకపోతే వెంటనే చేయండి. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు కామెంట్ పెడితే నేను ఆ విధంగా వీడియోలు చేస్తాను మీకు. అంతేకాకుండా జాతకాల కోసం, పొంతనల కోసం నన్ను సంప్రదించవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎనీ టైం ఫోన్ చేయండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పెళ్లి సంబంధాల కోసం సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 ఏళ్ళు పూర్తయి 17వ సంవత్సరం కూడా పూర్తి అయిపోతుంది. అందువల్ల మనం ఆ విధంగా కూడా మీ హిందువులైతే చాలు అన్ని వర్ణాల వాళ్ళకి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఇది కూడా మీరు గమనించగలరు. ఓం శ్రీ మాత్రే నమః. 5/1/2025 12/1/2025 వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. తొలుత మేషరాశి. అశ్విని, భరణి, కృతిక, ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఒక్కసారి మరి పరిశీలించుకుందాం. మరి చూసినట్లయితే కనుక ద్వితీయంలో గురువు గారు వక్రగతిన, చతుర్థంలో కుజుడు వక్రగతిన, షష్టమంలో చూసినట్లయితే కేతువు, అష్టమ నవమం చూసినట్లయితే రవి బుధుల కలయిక, దశమ ఏకాదశంలో చూసినట్లయితే కనుక శుక్రుడు, శని భగవానుడు, గోచార చంద్రుడు కలయిక, తర్వాత ద్వాదశంలో చూసినట్లయితే రాహువు. అయితే బుధుడు ధనస్సులోనికి ప్రయాణం చేసేసాడు ఈ వారం. అందువలన బుధుడు సంచారం ధనస్సులో ఉంది. ఆ విషయాన్ని గమనించండి. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఏమీ మొహమాటం లేకుండా వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రాజకీయంగా ఉన్నా మొహమాటం అనేది పక్కన పెట్టి చక్కగా మీరు మీ మాటలు, మీ యొక్క చాకచక్యం, మీ తెలివితేటలతో బ్రహ్మాండంగా కుటుంబంలో వాళ్ళ యొక్క సహకారంతో బ్రహ్మాండంగా మీరు ముందుకు పెడతాయి. అయితే ఏంటంటే కుటుంబంలో వాళ్ళు ఒకానొక మూడ్లో బ్రహ్మాండంగా సహకరించవచ్చు, ఒకానొక మూడ్లో సహకరించకపోవచ్చు. అయినప్పటికీ కూడా తానొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే విషయాన్ని పట్టించుకోకుండా మీరు జాగ్రత్తగా ఎవరిని నొప్పించకుండా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కడా కూడా బంధుమిత్రులతో కానీ పొరపచ్చాలు లేకుండా జాగ్రత్తగా వెళ్ళేటటువంటి వారం. ఆ విధంగానే ఉంటారు. అందువల్ల ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆ విషయంలో డోకా లేదు. వివాహాది శుభకార్య ప్రయత్నాలకి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఒక కొలిక్కి రాబోతున్నాయి వారాంతానికి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వారం మనం చేసుకోవాల్సిన రెమెడీ ఏంటయ్యా అంటే గనక కొంచెం అన్ని విధాలా ఇంకా యోగదాయకంగా ముందుకు వెళ్ళడానికి గాను మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ పెంచుకోవడానికి కొన్ని విషయాల్లో వినాయకుడిని గట్టిగా పట్టుకోండి. కొత్త సంవత్సరంలో ఓం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని బుధవారం లడ్డూలు ప్రసాదంగా వినాయకుడికి 5 నుంచి 40 లడ్డూలు ప్రసాదంగా పెట్టండి. 5 బుధవారాలు తప్పనిసరిగా ఆ లడ్డూలు పేద పిల్లలకు పంచండి. మీకు విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతారు. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం సుస్వాగతం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఒక విధంగా చెప్పాలంటే రోహిణీ నక్షత్రం, మృగశిర, ప్రథమ, ద్వితీయ. మరి ఏ విధంగా అనుకున్నా మనకి ఏ విధంగా ఉండబోతోంది అంటే కనుక మౌనో వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నట్లుగా ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని ముందు మొట్టమొదట మనం మౌనంగా ఉండడం అనేది నేర్చుకోవాలి. వృషభ రాశి వారి ఈ వారం ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నాను. అయినప్పటికీ కొంచెం మౌనంగా ఉండండి. గురువు గారు వక్రగతిన, లగ్నాత్తు తృతీయంలో చూస్తే కుజుడు వక్రగతిన, పంచమంలో చూస్తే కేతువు, షష్టమ, సప్తమ, అష్టమం చూస్తే రవి బుధుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చే జాగ్రత్త సుమ ఆరోగ్య విషయంలో. దశమంలో చూస్తే శని, శుక్రుడు, గోచార చంద్రుడు కలయిక,
ఆ తర్వాత రాహువు చూసినట్లయితే గనక మనకి ఏకాదశంలో కనిపిస్తున్నాడు. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం ప్రస్తావించడానికి మౌనానికి పెద్దపీట వెయ్యాలి అని చెప్పాను కదా. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ రోజు సూర్య నమస్కారాలు విడవకుండా మానకుండా మర్చిపోయానన్న మాట లేకుండా చేయాల్సిందేనండి, గుర్తుపెట్టుకోండి. అవసరానికి తగినటువంటి ఆదాయాలకేం లోటు లేదు, బ్రహ్మాండంగా ఉంది. అయితే ఏంటంటే గనక కొంచెం బంధుమిత్రుల రాక వలన మీకు పని పెరుగుతుంది. పని భారం వలన కాస్త ఒడిదుడుకులు ఉంటాయి కానీ మామూలుగా అయితే మీరు బాగానే ఉంటారు. వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, ఆ తర్వాత ఏదైనా సరే కొంచెం పెట్టుబడులు, ఏదైనా షేర్ మార్కెట్స్ అలాంటి వాటిల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయాలి. స్పీడ్గా ముందుకు వెళ్ళబాకండి ఈ వారం. అయితే ఏంటంటే గనక కొన్ని విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు శ్రీరామ రక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ప్రతిరోజు విడవకుండా మానకుండా గురు చరిత్ర పారాయణ చేయటం. ఆ తర్వాత ప్రతిరోజు ఏమిటంటే గనక శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అనేది 5 టైమ్స్ అనుకొని బయటకు వెళ్ళండి. ఈశ్వరుడికి చిన్న లింగం తెచ్చుకోండి, అంగుళం మాత్రం. దాని మీద ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమో నారాయణయ్య అని ఒక మారేడు దళంతో పూజించి బయటకు వెళ్ళండి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, అన్ని పనులు నెరవేరిపోతాయి. సోమవారం నాడు పెరుగన్నం దానం చేయండి, ఇద్దరికైనా సరే. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మృగశిర 3, 4 పదాలు. ఆ తర్వాత చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రం, తర్వాత పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతుంది మిథున రాశి వారికి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యంగా చూసినట్లయితే గనక గ్రహ సంచారములు కాస్త అనుకూలత అననుకూలత కలగలుపుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా మిథున రాశి వారికి ద్వితీయంలో కుజుడు వక్రగతిన, తర్వాత చతుర్థంలో కేతువు, తర్వాత 7th హౌస్లో రవి బుధుల కలయిక, నవమంలో శుక్ర శని గోచార చంద్రుడు, దశమంలో రాహువు, ద్వాదశంలో చూస్తే గురువు గారు. ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే గురువు వక్రగతిన ఉండడం వల్ల కాస్తంత కొన్ని విషయాల్లో కాస్తంత మనం మౌనం వహించడం, ఏదైనా సరే కర్తవ్యం దైవమాన్నికం. ఉద్యోగస్తులైతే పై అధికారుల దగ్గర, వ్యాపారస్తులైతే పెట్టుబడి తెచ్చే దగ్గర, ఎక్కడైనా సరే మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మాట ఏం పర్వాలేదు, మనకి బ్రహ్మాండంగా సాగిపోతుంటే అవతల వాళ్ళని గబక్కని తీసి పక్కన పెట్టేస్తుంటాం. ఆ విషయాన్ని కాస్త జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త, ఆచితూచి అడుగులు వేయండి. అందరినీ నమ్మబాకండి. తర్వాత ఏంటంటే గనక మౌనంగా మన పని మనం చేసుకుంటేనండి ఉత్తమోత్తమైనటువంటి మార్గం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మానసికంగా శారీరకంగా శ్రమ పడిపోయి అలసటకు గురైపోయి అనారోగ్యం పాలు అవ్వకుండా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయటం చెప్పదగిన సూచన. రోజు సూర్య నమస్కారాలు విడవకుండా మానకుండా చేయండి. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, సినీ టీవీ కళాకారులైనా, పాత్రికేయ మిత్రులైనా, రాజకీయ నాయకులైనా సూర్యారాధన, శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడమణి ఆ మహానుభావాన్ని సేవించండి, పూజించండి. ఆదిత్య హృదయాన్ని చదవండి, సర్వశత్రులు నాశనం అయిపోతారు. తర్వాత ఎవరికైనా గోధుమ పిండితో చేసిన చపాతీలు దానం చెయ్యండి. అన్ని విధాల అద్భుతాలు జరుగుతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని ప్రయోజనాలు నెరవేరి సంతోషంగా ఆనందంగా ఈ వారం స్టార్ట్ చేస్తారు. కుజుడు చూస్తే లగ్నాత్తు వక్రగతినే ఉన్నారు. తర్వాత తృతీయంలో చూస్తే కేతువు, తర్వాత చూసినట్లయితే షష్టమంలో రవి బుధుల కలయిక, తర్వాత అష్టమంలో శని భగవానుడు గోచార చంద్రుడు, తర్వాత శుక్రుడితో కలిసి ఉన్నారు. నవమంలో చూస్తే రాహువు, ఏకాదశంలో గురువు గారు వక్రగతిన. మరి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే గనక కొన్ని విషయాల్లో ప్రయోజనాలు బాగున్నాయి కాబట్టి ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ వారం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆసక్తిగా ప్రతి విషయంలోనే కూడా మీ ఆసక్తి, మీ స్వయం నిర్ణయాలు, మీరు మీ యొక్క ఎదుగుదల మీ చేతుల్లోనే ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకుని వ్యవహారాలన్నీ బ్రహ్మాండంగా చక్కబెడతారు. నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహంతో కర్కాటక రాశి వారికి మునుపటి కన్నా బాగుంది అనే విషయాన్ని ఆనందంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మీకు విజయ పరంపర రాబోతోంది. ఆ విషయానికి రెడీగా ఉండండి.
తర్వాత వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి. తర్వాత ఏదైనా కొనాలి అనేటటువంటి సంకల్పాలు కూడా చేస్తారు. అవి కూడా సఫలీకృతం కావడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. తర్వాత ముఖ్యంగా ఏమిటి అంటే గనక ఇంకాస్త అనుకూలంగా ఉండడానికి లగ్నత్తు ఉన్నటువంటి కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్యాష్టకం రోజు చదువుకోవడం, మంగళవారం పూట దానిమ్మ గింజలు కలిపినటువంటి పెరుగన్నం పేదవాళ్ళకి ముగ్గురికి దానం చేయడం చెప్పదగిన సూచన. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా ప్రథమార్థం. మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా సింహరాశి వారికి చూసినట్లయితే ద్వితీయంలో కేతువు, అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక పంచమంలో రవి బుధులు, 7th హౌస్లో శని శుక్ర చంద్రులు, అదేవిధంగా అష్టమంలో రాహువు, నవమ దశమంలో చూస్తే గురువు గారు వక్రగతిన, ఏకాదశంలో ద్వాదశంలో చూసినట్లయితే ద్వాదశంలో కుజుడు వక్రగతిన. మరి ఏ విధంగా ఉండిపోతుంది ఈ యొక్క సింహరాశి వారికి తెలుసుకుందాం. మరి చూసినట్లయితే కనుక కొన్ని విషయాలలో లాభాల బాట పట్టి ఈ వారం ప్రారంభమే అద్భుతంగా ఆనందంగా ఉత్సాహంగా ఉండేటటువంటి రాశి ఎవరిదయ్యా అంటే సింహరాశి. అందువల్ల మీకు అన్ని రకాలుగా చిన్న తరహా ఉత్సాహంతో స్టార్ట్ చేస్తారు. అది అద్భుతమైనటువంటి లాభాల పంట పండుతుంది. ఆర్థిక అవసరాలన్నింటినీ కూడా సమర్థించుకుంటారు. పశ్చాధిపత్యం అంటాం కదా, ఏకవాక్య పరిపాలన కుటుంబంలో. బయట కూడా మీ మాట అందరూ వింటారు. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి. వ్యాపారంలో ఉన్న, వృత్తుల్లో ఉన్న తిరుగులేదు మీకు. అదేవిధంగా మీ యొక్క పై అధికారుల నిమిత్తం మీరు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి నచ్చుతుంది. అన్ని విధాలా కూడా ఎక్కడ వాదోపవాదాలకి వెళ్లకుండా మీరు ఉంటే, అహంకారానికి గురి కాకుండా ఉంటే మార్గం పూలబాటండి, తిరుగులేదు ఈ వారం. అదేవిధంగా వివాహాది శుభకార్యాల నిమిత్తం తలపెట్టిన తలంపులు వస్తే ముందుకు పెడతాయి. మంచి వార్త వింటారు వారాంతానికి. ఇంకా ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఏం చేసుకుంటే బాగుంటుందయ్యా అని ఆలోచించినట్లయితే కోర్టు వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి వ్యవహారాలు చేయండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే సింహరాశి వారు కేతువు చూస్తే ద్వితీయంలో ఉన్న మూలాన ప్రతిరోజు గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. బుధవారం పూట గరికతో వినాయకుడిని పూజించి 21 నామాలతో ఉండ్రాళ్ళు నివేదన చేసి 10 మంది పేదవాళ్ళకి పంచండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది 5/1/2025, 12/1/2025 నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఏ విధంగా ఉండబోతోందయ్యా అంటే కనుక కేతువు చూస్తే లగ్నాత్తు, చతుర్థంలో చూస్తే రవి బుధుల కలయిక, అదేవిధంగా షష్టమంలో శని శుక్ర చంద్రులు, అదేవిధంగా సప్తమంలో రాహువు, నవమంలో గురువు గారు వక్రగతిన, ఏకాదశంలో కుజుడు వక్రగతిన. ముఖ్యంగా చూసినట్లయితే కన్యా రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని వ్యవహారాల మీద ఎంతో ఆసక్తి, ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక బంధనం మనకి అడ్డుపడుతూ ఉంటుంది ఈ వారం. అందువలన కొంచెం జాగ్రత్తగానే అడుగులు వేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఆదాయం వ్యయం చూసినట్లయితే కనుక మనం ముందు అదే అనుకుంటూ ఉంటాం కదా, అమ్మయ్య పండగ వచ్చేస్తుంది ఎలా ఉంటుంది అంటే ఏం పర్వాలేదు. ఆదాయం బాగుంది, వ్యయం కూడా బాగుంది, రెండూ కూడా బరాబరు ఉన్నాయి. ఏం పర్వాలేదు, ఖర్చులకి తగ్గ ఆదాయం మీకు చేకూరుతుంది. దాని గురించి బెంగ పెట్టుకోబాకండి. వివాహాది శుభకార్యాలు కానీ, ఏదైనా క్రయ విక్రయాదులు కానీ, ఏ విషయంలో అయినా సరే ముందుకు వెళ్ళడానికి ఎవరైనా పెద్దవాళ్ళని ముందు పెట్టి మీరు వెనక ఉండి కొనసాగించండి పనులు. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో కూడా అంతే. ఆ జాగ్రత్తలు తీసుకుంటే మీకు తిరుగులేదు అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని విషయాలలో కాస్త ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. చిన్న మానసికంగా ఆలోచన పరంగా కాస్త చికాకులు. అందువలన రోజు విష్ణు సహస్రనామం చదువుకోవడం, అదేవిధంగా బుధవారం పూట శ్రీరాముల వారికి శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఆయనకి పానకం, వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు నైవేద్యం పెట్టి అవి 10 మంది పేదలకు పంచి, అంతేకాకుండా భోజనం దానం చేయటం, ఆ తర్వాత ఎవరికైనా ఆకుకూరలు దానం చేయటం అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. రోజు సూర్య నమస్కారం మర్చిపోకండి. అర్ధాష్టమ రవి ఉన్నాడు, జాగ్రత్త. శ్రీమాత్రే నమః.
ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ఈ వార ఫలాలు కార్యక్రమం తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ. ముఖ్యంగా తులారాశి వారికి చెప్పినట్లయితే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత ముఖ్యంగా 3 అంతుల్లోని 2 అంతులు అనుకూలంగా ఉంది అనే విషయాన్ని ఆనందంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీరు పూర్తి చేసేటటువంటి శుభతరుణం వచ్చేసింది. మీరు అనుకున్నట్టు పూర్తి చేస్తే ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, తర్వాత రాజకీయంగా ఉన్నా, సినీ టీవీ కళాకారులైనా, పాత్రికేయ మిత్రులైనా, వ్యవసాయదారులైనా, యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళైనా సరే మీ లక్ష్యం మీకు ఏర్పాటు చేసుకుంటారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు ఈ వారం. అదే కాకుండా ఇంకా ముఖ్యంగా ముక్కుకు సూటిగా ముందుకు వెళ్ళేటటువంటి వాళ్ళు కాస్త లౌక్యంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక కొన్ని విషయాలలో ఎలా ఉంటుందంటే గనక మనకి మొహమాటంగా కాస్త అనిపించి వివాహ సంబంధాల విషయంలో, కొనడాలు అమ్మకాలు విషయంలో, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త మొహమాటానికి పోతే మనకే చుక్కలు కనపడతాయి తర్వాత. అందువల్ల నిర్మోహమాటంగా నిశ్చలంగా మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని మొహమాటానికి తావిస్తే గనక మీరే చిక్కుల్లో పడతారు. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కొన్ని విషయాల్లో అయ్యో అలా అయిపోయిందేంటి అని నాలుక ఖర్చుకునేవి అయినాలు కనపడుతున్నాయి. అందరినీ నమ్మబాకండి. అందరితో బోల్డ్గా ఉండకండి. కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేస్తే అద్భుతాలు సాధిస్తారు. ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి రెమెడీ ఏమిటయ్యా అంటే గనక మనకి కొన్ని విషయాల్లో మనకి అడ్డంకులు ఎక్కడొస్తున్నాయంటే గనక గురు చరిత్ర పారాయణ చేయకపోవడం వల్ల. అందువల్ల ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః 9 సార్లు అనుకునే ఇంట్లోంచి బయటకు వెళ్ళండి. అంతేకాకుండా గురువారం నాడు తప్పనిసరిగా చక్కని తీపి మిఠాయిలు 10 మందికి పంచండి. అద్భుతాలు జరుగుతాయి. పసుపు రంగు వస్త్రాలు గురువారం నాడు ధరించండి. ఎవరికైనా ఇవ్వండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో వృశ్చిక రాశి వారికి స్వాగతం సుస్వాగతం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా అనురాధ జ్యేష్ఠ. ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని చూసినట్లయితే గనక ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి రవిబుధులు చూస్తే ద్వితీయంలోని, తర్వాత చతుర్థంలో చూస్తే శుక్రుడు, శని, గోచార చంద్రుడు, పంచమంలో చూస్తే రాహువు, షష్టమ సప్తమంలో చూస్తే గురువు గారు వక్రగతిన, నవమంలో చూస్తే కుజుడు వక్రగతిన, అదేవిధంగా ఏకాదశంలో కేతువు. మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా అంటే గనక ఆరోగ్యం భాస్కరాజు ఇచ్చే ఆరోగ్యకారకుడైనటువంటి రవి ద్వితీయంలో ఉండడం వల్ల కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ కాస్త సూర్య నమస్కారాలు అనేది ముమ్మరంగా చెయ్యండి. మర్చిపోకుండా చేయండి. రోజు విష్ణు సహస్రనామం వినాల్సిందే. తప్పదంటే తప్పదు. విషయానికి వస్తుల్లోకి కొంచెం కొన్ని విషయాల్లో అనుకూలం అననుకూలం రెండు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏంటంటే గనక కొంచెం కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. అది ఈ పని అయిపోతుందేమో అని పెడతాం. ఎవరొకళ్ళు బ్రేక్ వేస్తారు, ఆ బ్రేక్ దగ్గరే ఉండిపోతూ ఉంటుంది. అందువలన కొన్ని పనుల వలన మనకి బ్రేకుల వలన ఆ పనులు అవ్వకపోవడం వల్ల చికాకులు, కోపాలు అన్నీ ఇంట్లో వాళ్ళ మీద ప్రదర్శిస్తాం. ఇంట్లో వాళ్ళతో వాదులాట వస్తుంది. అందువల్ల కాస్త నాలుకని పదిలంగా, హితంగా, మితంగా మాట్లాడండి. ప్లస్ ఏంటి, ద్వితీయంలో రవి ఉండడం వల్ల ముక్కు మీదకి వచ్చేస్తుంది కోపం. అది నెరవేరకపోతే అబ్బో ఇంక మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు ఉండరు. అందువల్ల ధనుసు రాశి వారు కాస్త ఓపిక పెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటి అంటే కనుక కొన్ని విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహారం చేయడం, వివాహాది శుభకార్యాలు మాట్లాడే విషయంలో మాట ముచ్చట అన్నీ కొంతవరకు అన్నా మాట్లాడేటప్పుడు ఎవరైనా శ్రేయోభిలాషుల్ని, పెద్దవాళ్ళని, మాటకారుల్ని ముందు పెట్టి మీరు వెనకాల ఉండండి. ఎందుకంటే మన టైము సోసోగా ఉంది. అందువల్ల కాస్త వికటించే ఫలితాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే మనం అన్ని విధాల అనుకూలంగా ఉండాలంటే రోజు సూర్య నమస్కారం, రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః 12 నామాలు చదువుకొని ఆయనకు 3 దోశలతో అర్ఘ్యం ఇచ్చి ఆదివారం పూట కుక్కలకి నెయ్యి పంచదార చల్లినటువంటి గోధుమ రొట్టెలు 10 రొట్టెలు కుక్కలకి వెయ్యండి. అలా చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది. అన్ని విధాల ఆలోచనలు మంచి వస్తాయి. విష్ణు సహస్రనామాన్ని వినడం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం సుస్వాగతం.
ఏ విధంగా ఉండబోతోంది నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో. ముఖ్యంగా ఈ వారం ఎలా ఉంటుందంటే గనక కాస్తంత ప్రతికూలత, కాస్త అనుకూలత. 2 మిశ్రమమైనటువంటి పరి 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 పరిశీలనలో కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగానే ముందుకు అడుగు వేయాలి మనం. అంటే ఏమిటంటే గనక చిన్న చిన్న వాటిల్లో మనమే నెగ్గేస్తాం. అంటే చిన్న వ్యాపారాలు అయ్యుండొచ్చు, ఉద్యోగాల్లో అయ్యుండొచ్చు, ఆ తర్వాత రాజకీయంగా అయ్యుండొచ్చు, సినీ, టీవీ కళాకారులు అయ్యుండొచ్చు, వ్యాపారంలో అంటే ఏమిటంటే రియల్ ఎస్టేట్ రంగంలో అయ్యుండొచ్చు. చిన్న తరహా ప్రయోజనాలైతే ఓకే అండి. పెద్ద తరహా ప్రయోజనాలు గదా! మనకు కావాలి. అలాంటప్పుడు అవి పెండింగ్‌లో పడేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అందువల్ల ఈ ధనుర్రాశి వారు మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం కాస్త జాగ్రత్తగానే ముందుకు వెళ్ళాలి. ఎందుకు అంటే గనక కొన్ని రకాలుగా గ్రహ సంచారం ఓ మాదిరిగానే ఉంది గానీ, అద్భుతంగా లేదు అనే విషయాన్ని తెలుసుకొని, కాస్త అద్భుతంగా జరగాలంటే మనం గ్రహ సంచారానికి అనుగుణంగా నడుచుకోవాలి. అయితే ముఖ్యంగా ఏమిటంటే గనక కొన్ని కొన్ని విషయాలు ప్రతిరోజు సూర్య నమస్కారం మానకుండా చేయడం, విష్ణు సహస్రనామం వినడం, చదవడం. ఆ 2 ముఖ్యంగా చేయాల్సిందే. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కార్యాలన్నీ సానుకూల పడాలంటే గురువు అనుగ్రహం కావాలి. ఆయన చూస్తే షష్టమంలో ఆయన వక్రగతిన ఉన్నారు. అందువలన గురు చరిత్ర పారాయణం మొదలుపెట్టండి అర్జెంటుగా. ఓం శ్రీ సాయిరాం, ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్ అనే గాయత్రి రోజు 9 సార్లు చేసుకోవడం, గురు చరిత్ర పారాయణ చేసుకోవడం, ప్రతిరోజు ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం అని రాయడం, రోజు కనీసం 9 నుంచి 108 సార్ల వరకు మీకు తోచినప్పుడల్లా రాస్తూనే ఉండండి. రాతని మారుస్తుంది. మీకు విజయాల పరంపర లభించాలంటే గురువారం నాడు బాబాకి పూజ చేయించి, ఆ తర్వాత అక్కడ అందరికీ కూడా శనగలు ఉడకబెట్టి తాలింపు పెట్టినవి ప్రసాదం కింద కేజీంపావు పట్టుకెళ్ళి పంచండి. మీకు తప్పనిసరిగా అడ్డంకులు తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది నూతన సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ముఖ్యంగా ఏమిటంటే గనక కొంచెం గ్రహాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి సంచారం. అయితే ఎలా ఉంటుందయ్యా మనకంటే గనక లగ్నాత్తు చూసినట్లయితే ద్వితీయంలో గోచార చంద్రుడు, శని భగవానుడు శుక్రుడితో కూడి, తృతీయంలో రాహువు, అదేవిధంగా పంచమంలో గురువు గారు వక్రగతిన, షష్టమ సప్తమంలో చూస్తే కుజుడు వక్రగతిన, అష్టమ నవమంలో చూస్తే కేతువు, అదేవిధంగా ద్వాదశంలో రవి బుధుల కలయిక. ఈ ద్వాదశంలో ఉన్నటువంటి రవి వల్ల ఆరోగ్యం భాస్కరాది చేత ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏమిటంటే రోజు సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోండి. ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని వినడం కానీ చదవడం కానీ అలవాటు చేసుకోండి. తర్వాత ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి మనకి చూసినట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ఆ తర్వాత ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఒక్కసారి మనం పరికిద్దాం. చూసినట్లయితే అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఎక్కడో శని అన్నట్టుగా ఉంటుందన్నమాట పరిస్థితి. అలాగా అన్నీ మనకి ఇంక తిరుగులేదు, ఇప్పుడు వరకు బాగుంది అంటే ఇప్పుడు సామాన్యమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అంటే ఇంటా బయట సామాన్యమైన అనుకూలతలు, ఆదాయంలోని సామాన్యమే, అదేవిధంగా ఖర్చులు చూస్తే మితిమీరి, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మాట ముచ్చట ఎక్కడైనా ఏ పెళ్లి సంబంధాల విషయంలో అయినా సరే మనకన్నా కూడా వాళ్ళ మాట నెగ్గాలని వాళ్ళే ఎదురవుతూ ఉంటారు. అలాగే ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా సరే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ కాస్త ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయమే ఇది. అంతేగాని బ్రహ్మాండంగా ఉంటుందని మాత్రం అనుకోకండి. పర్వాలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కంగారేం పడక్కర్లేదు. అయితే ఏంటంటే ఇంటా బయట సామాన్యమైన అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా వారాంతానికి ఒక మంచి వార్త తెలుస్తుంది. మీరు తలపెట్టినటువంటి వివాహాది శుభకార్యాల విషయంలో ఒక గుడ్ న్యూస్ వింటారు. ఆ విషయం మాత్రం తిరగలేదు ఈ వారంలో. అయితే ముఖ్యంగా మీరు ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కాస్త ఆచితూచి అడుగులు వేయటం వల్ల మన ఉన్నటువంటి ఆదాయ వనరులు కొంచెం సేవ్ అయ్యి ఖర్చుల్ని మీరు మితిమీరి ఖర్చు పెట్టకుండా ఉండడం వలన మీరు వాటిని తట్టుకోగలుగుతారు. ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఏమిటంటే మకర రాశి వారు రాస్యాధిపతి అయినటువంటి శని భగవాను నిమిత్తం శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావవే ఇప్పుడు కలికి అవతారాన్ని శనివారం పూట వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయించుకోవడం ఒకటి. తర్వాత రంగనాథ గోదా కళ్యాణాలు ఎక్కడైనా జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ అక్షింతలు తెచ్చుకుని ఆ పెళ్లికి వివాహం కావలసిన వాళ్ళ నెత్తి మీద వేయడం ఒకటి. ఆ తర్వాత మూడో విషయం ఏమిటంటే కనుక ప్రతిరోజు
పాసురాలు ఎక్కడైనా సరే వైష్ణవాలయాల్లో జరుగుతూ ఉంటే వెళ్ళి వినండి. శనివారం పూట భోజనం దానం చేయండి. శుభం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పురాభద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో శ్రీమాత్రే నమః. చూసినట్లయితే శని భగవానుడు, రాశ్యాధిపతి శుక్రుడు, చంద్రుడు, గోచార చంద్రుడు అందరూ ఈ యొక్క కుంభరాశిలోనే కూర్చున్నారు. చూసినట్లయితే కనుక ద్వితీయంలో రాహువు. మాట జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి, మితంగా మాట్లాడండి, హితంగా మాట్లాడండి. తర్వాత చూసినట్లయితే కనుక మనకి చతుర్థంలో గురువు గారు వక్రగతిన, షష్టమంలో కుజుడు వక్రగతిన, అష్టమంలో కేతువు, నవమ, దశమ, ఏకాదశంలో రవి, ఆ తర్వాత బుధులు. ఏ విధంగా ఉండబోతుందయ్యా ఈ వారం అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నట్లయితే కొంచెము ఇంటా బయట కూడా సామాన్యమైన పరిస్థితులు అయితే బాగానే ఉన్నాయండి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలించి మంచి వార్త వింటారు. తిరుగులేదు, సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆ ప్రయత్నాల నిమిత్తం అదే ఆలోచిస్తారు, అవే ప్రణాళికలు వేస్తూ ఉంటారు, ప్లానింగ్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ వారం అంతా కూడా అద్భుతంగా మనకి జరుగుతుంది. అమ్మయ్య ఇంకా పర్వాలేదు, ముహూర్తాలు పెట్టేసుకోవడం, పండుగ వెళ్ళిన తర్వాత మాఘమాసంలో పెళ్లి చేసేయాలి, ఇలాంటి ఆలోచనలతో పెడతారు. అదేవిధంగా వ్యాపార నిమిత్తం సామాన్యంగా ఉన్నప్పటికీ లాభాలకి మాత్రం లోటు ఉండదు. ఖర్చుకి లాభానికి సరిపోతుంది. అందువల్ల ఏం పర్వాలేదు ఈ వారం. నిజంగా చెప్పాలంటే కనుక కొంచెం గ్రహ సంచారాలు అనుకూలత ఓ మాదిరిగా ఉన్నప్పటికీ కూడా మీకు పర్వాలేదండి. ఆ విధంగా చూసుకోండి మకర రాశి వారు. మాట మాత్రం జాగ్రత్త. పెళ్లి మాటల్లో కానీ ఇది కానీ గమ్మున మాట తూలకుండా జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాల్లో కూడా మాట దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇచ్చిపుచ్చుకోవడాల్లో, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో, తర్వాత పై అధికారుల దగ్గర సంయమనం అనేది తప్పనిసరి. తర్వాత ప్రతిరోజు విడవకుండా, మానకుండా శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాన్. శ్రీ మహాలక్ష్మీదేవిని ఓం కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు లక్ష్మీ నాయక నరసింహ అని మీరు ఆ యొక్క నారాయణుని ఇద్దరిని కూడా పూజించి లక్ష్మీనారాయణ నిమిత్తం బుధవారం పూట పేదవాళ్ళకి అన్నదానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో శ్రీమాత్రే నమః. ఈ మీనరాశిలో ఉన్నటువంటి పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి నక్షత్రం 4 పదాలు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చూసినట్లయితే రాహువు యథావిధిగా మీనరాశిలోనే ఉన్నారు. అదేవిధంగా తృతీయంలో గురువు గారు రాశ్యాధిపతి వక్రగతిన, పంచమంలో కుజుడు వక్రగతిన, అదేవిధంగా సప్తమంలో చూసినట్లయితే కేతువు, నవమ, దశమం చూస్తే రవి బుధుల కలయిక, ద్వాదశంలో శని భగవానుడు, శుక్రుడు, గోచార చంద్రుడితో కూడి ఉండడం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సూర్య నమస్కారాలు చేస్తున్నారు కదా, తప్పనిసరిగా చేయండి. ఆ తర్వాత గ్రహాల అనుకూలత అయితే బాగుంది. అదేవిధంగా ప్రయోజనాలు సాధిస్తారు. ఆ తర్వాత శ్రమ ఏవ జయతే అనేది వారం పూర్తిగా మీకేనండి. ఏమిటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక పాత్రికేయ మిత్రులైనా, సినీ టీవీ కళాకారులైనా మీరు శ్రమ పడతారేమో, దానిలో విజయం కలుగుతుంది. అంతేగాని రేపు ఎల్లుండా అన్నావా ఇంతే సంగతులు చిత్తగించవాలని గుర్తుపెట్టుకోండి. శ్రమ ఏవ జయతే అది పట్టుకోండి అంతే. ఆ తర్వాత చూసినట్లయితే కనుక అందరి సహకారం కూడా ఇంటా బయట కూడా సహకారం బాగుంది. అందువలన ఆదాయ వనరులు కూడా బాగున్నాయి. ఏ విషయంలోని కూడా మీకు తగ్గేదేలే అనే మాట వేసుకోవచ్చు ఇక్కడ. అందువలన మీరు ఇంకా ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు అయి ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అయి ఉండొచ్చు. అంతా బాగుంది. షేర్ల బిజినెస్లో కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఒక కొలుక్కి వస్తున్నాయనే వార్త వారాంతానికి తెలుస్తుంది. ఇంకా విజయ పరంపరలో మీరు ముందుకు వెళ్ళడానికి గాను ఈ వారం చేయాల్సింది ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అని ఆ అమ్మవారిని పూజించడం. ఆ తర్వాత మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని ఆ యొక్క లక్ష్మీదేవిని విష్ణుమూర్తితో సహా కలిసి మీరు పూజించి చక్కగా శుక్రవారం పూట ఆ యొక్క లక్ష్మీనారాయణలకి వాళ్ళకి ఇష్టమైన పాయసాన్న ప్రియాసక్త పాయసాన్న నివేదన చేసి 10 మందికి ప్రసాదం కింద పంచండి. మీకు అన్ని విధాలా కూడా ఎదురులేదు, తిరుగులేదు, ఆ అద్భుతాలు జరుగుతాయి. ఆనంద యోగాలు రాసిపెట్టున్నాయి.
ఓం శ్రీ మాత్రే నమః.